ప్లే స్టోర్ ఓపెన్ చేసి పరివాహన్ యాప్ టైప్ చేయగా మనకి అప్లికేషన్ వస్తుంది. అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ అది ఇన్స్టాల్ చేసుకున్నా. తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సింగిన్ అని అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి జనరేట్ ఎంపిన్ మీద క్లిక్ చేసుకోవాలి. లేకపోతే సింగ్ అప్ మీద క్లిక్ చేయగానే అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ వస్తాయి. లోడ్ అవుతుంది. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆర్సీ ఆర్ డిఎల్ అంటే ఆర్సీ మీద ఎలాగ నేమ్ ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత 6 డిజిట్ ఎంపిన్ ఎంటర్ చేసుకోవాలి. మళ్ళీ కన్ఫర్మ్ ఎంటర్ చేసుకోవాలి ఎంపిన్. తర్వాత ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా అకౌంట్ క్రియేట్ అవుతుంది. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. తర్వాత సింగిన్ మీద క్లిక్ చేయగానే లాగిన్ ఆప్షన్లోకి వెళ్తుంది. నేను ఇప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి యాప్లోకి లాగిన్ అవుతాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి జనరేట్ ఎంపిన్ మీద క్లిక్ చేస్తున్నాను. అక్కడ క్లిక్ చేయగానే ప్లీజ్ వెయిట్ అని వచ్చింది. ఇక్కడ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. నేను వెరిఫై మీద క్లిక్ చేయగానే క్రియేట్ న్యూ సెక్యూరిటీ ఎంపిన్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. నేను 6 డిజిట్ ఎంపిన్ ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేశాను. సక్సెస్ఫుల్గా ఎంపిన్ అప్డేట్ అయ్యింది. ఓకే మీద క్లిక్ చేయగానే నాకు ఇలా మళ్ళీ ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఎంపిన్ ఎంటర్ చేసి సింగిన్ విత్ ఎంపిన్ మీద క్లిక్ చేశాను. అప్పుడు యాప్లోకి తీసుకువెళ్ళింది. ఇక్కడ మన ఆర్సీని వర్చువల్ ఆర్సీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది. తర్వాత పైకి స్క్రోల్ చేయగానే క్రియేట్ వర్చువల్ ఆర్సీ అని ఉంది. అక్కడ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్లోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ చాసీ నెంబర్ లాస్ట్ 5 డిజిట్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇంజన్ నెంబర్ 5 డిజిట్ ఎంటర్ చేసుకోవాలి. క్రియేట్ వర్చువల్ ఆర్సీ మీద క్లిక్ చేయగానే ప్లీజ్ వెయిట్ అని లోడ్ అయింది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకోమని అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి వర్చువల్ ఆర్సీ డౌన్లోడ్ అవుతుంది. వర్చువల్ ఆర్సీ క్రియేట్ అయ్యింది. ఈ విధంగా వర్చువల్ ఆర్సీని క్రియేట్ చేసుకోవచ్చు పరివాహన్ యాప్లో. తర్వాత ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది. ఆర్సీ ఒరిజినల్ ఫోటోతో సహా ఒరిజినల్ ఆర్సీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉండే ఇంకో యాప్ ఉంది. అందులో ఒరిజినల్ ఆర్సీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ప్లే స్టోర్లో ఆర్టీఏ వాలెట్ యాప్. అది ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకొని ఒరిజినల్ ఆర్సీని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుందాం. అందులో ఫోటోతో సహా మనకి ఆర్సీ డౌన్లోడ్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి ఆర్టీఏ వాలెట్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. సింగిన్ మీద క్లిక్ చేయగానే అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి యాప్లోకి లాగిన్ అవుతాను. ఇక్కడ ఆల్రెడీ నేను మొబైల్ నెంబర్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి తర్వాత రీసెంట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే నాకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి యాప్లోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా యాప్లోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్సీ.
ఇప్పుడు మనం ఆర్సీ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఆర్సీ మీద క్లిక్ చేసి బైక్ రిజిస్ట్రేషన్ నంబర్, బైక్ చాసీ నంబర్ 5 డిజిట్ లాస్ట్ ఇక్కడ జెట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి ఆర్సీ డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మనం ఒరిజినల్ ఆర్సీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్సూరెన్స్ డీటెయిల్స్, పొల్యూషన్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. మనకి ఇంకా బైక్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే తెలంగాణ ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్లో కూడా తెలుసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మన బైక్ ఫైనాన్స్‌లో ఉందా లేదా మరికొన్ని డీటెయిల్స్ అందులో తెలుసుకోవచ్చు. ఇక్కడ సైట్‌లోకి వచ్చాక పైకి స్క్రోల్ చేసుకోవాలి. పైకి స్క్రోల్ చేయగానే మనకక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నౌ యువర్ వెహికల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్‌కి తీసుకువెళ్తుంది. ఇక్కడ బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ కానీ, ఇంజిన్ నంబర్ కానీ, చాసీ నంబర్, టీఆర్ నంబర్ ఇక్కడ ఏ నంబర్ ఉంటే అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సెర్చ్ ఎలిమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ 5 చాసీ నంబర్స్ ఇవ్వాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయగానే మనకి బైక్ సంబంధించిన డీటెయిల్స్ కింద కనిపిస్తాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, ఓనర్ నేమ్, వెహికల్ క్లాస్, రిజిస్ట్రేషన్ అయిన డేట్, ఇంజిన్ నంబర్, ఇంకా ప్రివ్యూ రిజిస్ట్రేషన్ నంబర్, ఇక్కడ మనకి బైక్ ఫైనాన్స్‌లో ఉందా లేదా అనే డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. 3 రకాలుగా మనం బైక్ డీటెయిల్స్‌ని తెలుసుకోవచ్చు. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.